ఎంతో ప్రశంసనీయమైనటువంటి చొరవ ఇది, గొప్ప ఇనిషియేటివ్గా నేను చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే భవిష్యత్తు పారిశ్రామిక రంగం ఎట్లుండాలనేటువంటి ఒక ముందు చూపుతోనే తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం తెలంగాణ జేఏసీలో ఒక అంతర్భాగమై తెలంగాణ రాష్ట్రం కోసమే అంత చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి మీ అందరూ కూడా అభినందనీయులు. నిజంగా బహుశా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సమూలాగ్ర మార్పులలో కానీ సంస్కరణలలో కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించిన ఒక అంశం మీద మదనపడి మదనంలో భాగమై భాగస్వాములై ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలో పారిశ్రామికవేత్తలకు ఎక్కడా లేదు. ఆ గౌరవం తెలంగాణ పారిశ్రామికవేత్తలకి దక్కినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు మీరు భాగస్వాములు, ఉద్యమంలో భాగస్వాములు, విజయంలో భాగస్వాములు, రేపటి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా మీరు భాగస్వాములు. మీరు ఒక హక్కుగా మీకుండేటువంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవడం మీ బాధ్యత. యాచించేటువంటి పరిస్థితి తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఉండకూడదనేటువంటిది నా నిశ్చితాభిప్రాయం. మీరు హక్కుదారులు, వాటాదారులు. అంతేకాదు ఒక పరిశ్రమ పెట్టడం ద్వారా కేవలం పారిశ్రామికవేత్త పరిధిలో పనిచేసేటువంటి కొంతమంది ఉపాధి మాత్రంగానే ఒక పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం చూస్తలేదు. ఇలా కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు పోతున్నటువంటి ఈ దిశను మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గోపాలరావు గారు చెప్పినారు, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పొగడడానికి మాటలు లేవు కాబట్టి మాట్లాడే వాళ్ళు పొగడాల్సిన అవసరం లేదు, మీలో ఉండే వాళ్ళు మాట్లాడే అవసరం లేకపోవచ్చు, కానీ మేము మా పరంగా చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఒక మిత్రుడు నిన్న సాయంత్రం అమెరికాకు పోయే ముందు కొద్దిసేపు మాట్లాడదామని పిలిస్తే నేను టీ కోసం పోయినాను. ఆయన చాలా సంతోషపడి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు, చాలా సంతోషపడి చాలా రకాల ఇన్పుట్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ ఫీల్డ్లో కానీ ఇతరత్ర కానీ అన్వయించుకోవడానికి మేము ఇస్తాం, వాటి మీరు స్వీకరించాలనేటువంటి ఆ డిస్కషన్ చేసేటువంటి సందర్భంగా ఆయన గొప్ప మాట చెప్పినాడు. భారతదేశంలో ఇప్పటిదాకా చాలా ప్రతిష్ట ఉన్న రాజకీయ నాయకులు, పేరున్న రాజకీయ నాయకులు, పోరాటం చేసిన రాజకీయ నాయకులు, మంచి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇతరత్రా ఉండే రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజలు చూసినారు ప్రజల అనుభవంలో. కానీ ఒక విజన్ ఉండేటువంటి లీడర్ను ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక విజన్ ఉండేటువంటి లీడర్ను భారతదేశం చూస్తుంది, ఈరోజు ఒక తెలంగాణ చూస్తలేదు అని చెప్పినాడు. అంటే ఇవాళ తెలంగాణ కోసం కాదు, ఈ 5 ఏళ్ల టర్మ్ కోసం కాదు, భావి తెలంగాణ ఎట్లుండాలనో 15 ఏళ్ల క్రితం పథకం రచించుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ అని చెప్పడానికి నేను ఇవాళ సాహసం చేస్తున్నాను. ఏ రంగం ఎట్లా ఉండాలనేటువంటిది, రేపు తెలంగాణ వచ్చినాక ఏం చేయాలనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారంగానే వ్యూహరచన చేసుకుంటూ ఇక్కడి దాకా రావడం జరిగింది. మీతో జూలైలో అనుకుంటాను, జూలైలో 22 జూలై ఇంటరాక్షన్ జరిగింది, పెద్ద అద్భుతమైనటువంటి సమావేశం జరిగింది. మీలో చాలా మంది చాలా రకాల ఇన్పుట్స్ ఇచ్చి ఉన్నారు. మొత్తంగా పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రమే పారిశ్రామిక సమస్యలు కాదు. జాతీయంగా అంతర్జాతీయంగా ఒక పరిశ్రమను పెట్టినప్పుడు మనం ఉద్దేశించినటువంటి ఆ ఈల్డ్, ఆ ప్రోడక్ట్ అంతిమంగా చేరేది ఎవరికి, ఆ చేరడం వల్ల కన్జ్యూమర్ అయితే ఆ కన్జ్యూమర్ యొక్క అవసరం తీరుతుందా, ఆ కన్జ్యూమర్ యొక్క అఫోర్డబిలిటీకి తగ్గట్టు ఉందా, పోటీలో జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ నిలదొక్కునేటువంటి స్థితిలో ఉన్నదా, ఇంకా 2 అడుగులు దాని నుంచి పరిశ్రమ ముందుకు పోతుందా, ఎన్ని అంశాలను పరిగణలో పెట్టుకొని ఆలోచించవలసి వస్తుంది. మీకు ఉండేటువంటి చాలా అంశాలు చెప్పినారు, ట్యాక్సేషన్ కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు. ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ముందుకు పోయేటప్పుడు ఇంకేమేమి ఉంటాయనే దాని మీద అదంతా ఒక సబ్జెక్టు. నేను అందుకే ముందే చెప్పినాను, ఇంకా అనేక రకాల సమావేశాలు ఇంకా విస్తారంగా మనం తరచుగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఇచ్చి చాలా విషయాలలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి